హలో అండి, చూసారా కొబ్బరి గసాలు గరం మసాలా అవన్నీ కూడా మిక్స్ చేసి విలేజ్ స్టైల్లో చికెన్ కర్రీ అయితే చేస్తున్నా. అయితే మన వాళ్ళు ఈ మధ్య మీరు ఎంత తింటున్నా కూడా ఇంత స్లిమ్ గా ఎట్లా ఉంటున్నారు, మీ డైట్ సీక్రెట్ ఏంటి చెప్పండి అంటున్నారు. రండి మీకు చూపిస్తాను ఆ సీక్రెట్ ఏంటో. ఇదే అండి అగారో వల్ల ఇంపీరియల్ కోల్డ్ ప్రెస్ స్లో జ్యూసర్. ఇది కోల్డ్ ప్రెస్ టెక్నాలజీతో నడుస్తుంది. దాని వల్ల జ్యూస్లలో న్యూట్రియంట్లు పోకుండానే మనం జ్యూస్ చేసుకోవచ్చు. ఇది 65 RPM స్పీడ్ తో రన్ అవుతుంది కాబట్టి ట్రెడిషనల్ జ్యూసర్ కంటే 35% ఎక్కువ జ్యూస్ ని ఇస్తుంది. అదే కాకుండా 240 వాట్ కాపర్ మోటార్ తో వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇది జ్యూస్ స్ట్రైనర్. దీంట్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ 2 జ్యూసులు చేసుకోవచ్చు. ఇది వచ్చేసి స్మూతీ స్ట్రైనర్. ఇందులో ఉన్న హోల్స్ జ్యూస్ ఫిల్టర్ కంటే కొద్దిగా పెద్దగా వస్తాయి. అదే కాకుండా ఈ స్ట్రైనర్స్ పై పేర్లతో ఇచ్చారు, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా యూజ్ చేసుకునేలాగా. తర్వాత ఇది వచ్చేసి ఫ్రోజన్ ఫ్రూట్ స్ట్రైనర్. దీనికి మెష్ ఉండదు కాబట్టి షర్బత్ అనేది మంచిగా చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి జ్యూస్ బౌల్. ఇది జ్యూస్లు స్మూతీలు కలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే కాకుండా ప్రతి పార్ట్ పైన రెడ్ కలర్ డాట్ అయితే ఇచ్చారు. ఇది ఎట్లా సెట్ అవుతుంది అనేది మనకు బాగా అర్థమయ్యేలాగా. అదే కాకుండా దీనికి సేఫ్టీ లాక్ ఫీచర్ అనేది ఉండడం వల్ల ఇది సరిగ్గా ఫిట్ అయ్యే వరకు పనిచేయదు. ఇది వచ్చేసి రొటేటింగ్ వైపర్. ఇందులో జ్యూస్ స్ట్రైనర్ అట్లే స్మూతీ స్ట్రైనర్స్ ని ఫిట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి అగర్. ఇది ఇంగ్రీడియంట్స్ ని దంచి జ్యూస్ ని తీయడంలో హెల్ప్ అవుతుంది. ఇది వచ్చేసి ఫీడింగ్ ట్యూబ్. దీని స్పేస్ చాలా పెద్దగా ఉంటుంది. ఫ్రూట్ ముక్కలు వెజిటబుల్ ముక్కలు వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఫైనల్ గా ఈ 2 జార్స్ వచ్చేసి మనకు BPA ఫ్రీ ఉంటుంది. ఒకటేమో జ్యూస్ కలెక్ట్ చేసుకోవడానికి, ఇంకోటి పల్ప్ కలెక్ట్ చేసుకోవడానికి. ఇవి రెండు కూడా సేమ్ సైజ్ లో ఉంటాయి. ఇంకా మనం చక్కగా జ్యూస్ చేసుకుందామా. ముందుగా జ్యూస్ బౌల్ ని ఇట్లా మెయిన్ బాడీకి పెట్టి చూస్తున్నారు కదా, ఇట్లా సెట్ చేసుకోవడమే. తర్వాత ఈ రొటేటింగ్ వైపర్ ని తీసుకొని స్ట్రైనర్ కున్న రెడ్ డాట్ ని దీని మీద ఉన్న రెడ్ డాట్ తో కలిసే విధంగా సెట్ చేసుకోవాలి. తర్వాత అగర్ని తీసుకొని కొంచెం ఇట్లా ప్రెస్ చేసి లిడ్ కి ఉన్న రెడ్ డాట్ ని మ్యాచ్ చేసుకోవాలి. ఇంకా జ్యూస్ బౌల్ పెట్టి లాక్ చేసుకోవడమే. అదే కాకుండా పుషర్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఫ్రూట్స్ ని వెజిటేబుల్స్ ని పుష్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే కాకుండా దీనికి రివర్స్ బటన్ కూడా ఇచ్చారు. ఒకవేళ మిషన్ ఏదైనా స్టక్ అయితే అది క్లీన్ చేసుకోవడం కోసం దీన్ని వాడుకోవచ్చు. అదే కాకుండా దీంతో పాటు మనకు జార్స్ క్లీన్ చేసుకోవడానికి ఒక బ్రష్ కూడా ఉంది. ఇంకా మనం అస్సలు లేట్ చేయకుండా జ్యూస్ చేసేసుకుందాం. చూస్తున్నారా, ఇప్పుడు నేను గ్రీన్ జ్యూస్ చేస్తున్నా. దీనికి కావాల్సింది కొంచెం పాలకూర, అల్లం ముక్క, అట్లనే ఒక కీర. వీటిని కొంచెం పెద్దగానే కట్ చేసిన, ఎందుకంటే ఫీడింగ్ ట్యూబ్ వచ్చేసి పెద్దగా 74 mm ఉంటుంది. అట్లనే ఇందులో ఉన్న కోల్డ్ ప్రెస్ టెక్నాలజీ వల్ల హీట్ అనేది లేకుండానే జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. అట్లనే మనం ఇందులో జ్యూసెస్ కానీ స్మూతీస్ కానీ ఈజీగా చేసుకోవచ్చు. అదే కాక ఫ్రోజన్ ఫ్రూట్స్ ఉంటే మనం సోర్బెట్ కూడా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా దీని క్లీనింగ్ విషయానికి వస్తే మన జ్యూసర్ కానీ జ్యూస్ కానీ స్మూతీ కానీ చేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ పోసి జస్ట్ 2 minutes అట్లా ఉంచేయడమే. అంతేకాకుండా ఇంకా ఏమైనా ఇరుక్కుని ఉన్నా కూడా ఈ బ్రష్ తో మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్, డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చా. అన్ని కంటైనర్స్ కూడా 100% BPA ఫ్రీ.